ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభము దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన దగ్గరికి వచ్చి అడిగేవారికి అనగా ప్రార్థించేవారికి జవాబిచ్చే దేవుడు. ఎందుకని అంటే ఆయన మనందరికీ తండ్రి కదా. ఆయన తన పిల్లలు రొట్టెని అడిగితే రాయిని ఇవ్వడు, చేపను అడిగితే తేలునివ్వడు. ఆయన తన పిల్లలు అడిగిన దానికంటే అత్యధికముగానిచ్చే దేవుడు కదా. అంతేకాక దేవుడు లేఖనములో ఇలా అంటున్నాడు, కీర్తనలు 91:15, అతడు నాకు మొర్రపెట్టక అతనికి ఉత్తరం ఇచ్చేదను. అనగా ప్రార్థించే వారికి నేను జవాబిస్తాను అని మాట ఇస్తున్నాడు. అలాగే ఆయన జవాబిచ్చే దేవుడే కాదు, వారు అనుభవిస్తున్న ఇరుకులో నుండి విడిపించి విశాలతలోకి నడిపించే దేవుడు కూడా. అలాగే ఆయన జవాబు ఇవ్వటమే కాదు, తనకు ప్రార్థించే వారి విషయంలో వారి మీద దృష్టి ఉంచి వారికి ఆలోచన చెప్పే దేవుడు కూడా. అలా ప్రార్థించిన వారి విషయంలో ఎందరో ఆయనకి ప్రార్థించిన వారికి ఆలోచన చెప్పిన దేవుడుగా లేఖనాల్లో మనం చూస్తాం. తనకు ప్రార్థించే వారి విషయంలో ఆయన వారికి ధైర్యం ఇచ్చే దేవుడు కూడా. అలాగే తనకి ప్రార్థించే వారికి జవాబు ఇచ్చే దేవుడును మరియు ఆశీర్వదించువాడు కూడా. తనకు ప్రార్థించే వారికి జవాబు ఇచ్చే దేవుడును, అలాగే తన సమయమందు వారిని ఆదుకునే దేవుడు కూడా. మరియు తనకు ప్రార్థించే వారికి జవాబుగా ఆయన వారికి కోల్పోయిన సంతోషమును తిరిగి అనుగ్రహించే దేవుడు కూడా. హన్నా జీవితాన్ని చూస్తే తను ప్రార్థనాపరురాలు. హన్నా తన జీవితములో దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించినప్పుడు ఆమె ప్రార్థనకి జవాబు రావటానికి చాలా కాలం పట్టింది. అయితే ఆమె పట్టుదలతో ప్రార్థించింది. ఆమె ప్రార్థనకు జవాబుగా దేవుడు బిడ్డల్నిచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, సంతోషాన్ని కూడా ఇచ్చాడు. అట్టి భాగ్యత దేవుడు మనకు కూడా దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మాకు సహాయం చేశారు. మేము నేర్చుకున్న లేఖన భాగ ప్రకారం మీరు మా ప్రార్థనలకి
జవాబిచ్చే దేవుడు కదా. మీరు ఎన్నో విషయాల్లో మాకు సహాయం చేసే దేవుడు కూడా. అందును బట్టి మీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అయ్యా మేము మీ దగ్గర ప్రార్థించి మీ ఆశీర్వాదాలన్నీ, మీరిచ్చే దీవులన్నీ మేము పొందుకునే బాధ్యత మీ పిల్లలమైన మా అందరికీ దయచేయండి. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలని వీరు కలిగిన అంతటిని దీవించండి. వీరి కుటుంబీకులందరినీ దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాలు, పొలాలు, పశువుల్ని దీవించమని, వివాహాలు కావలసిన వారికి వివాహాలు అవ్వటానికి, లేని వారికి అవ్వటానికి, అలాగే గర్భము లేని వారికి గర్భఫలాన్ని ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, వర్షాలు ఇమ్మని, మీ పిల్లలకు ఉన్న అవసరతలన్నీ మీ మహిమైశ్వర్లో తీర్చి మీ పిల్లల్ని ఆశీర్వదించమని యేసు ప్రభువారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.